వంగవీటి రాధ ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేనటువంటి వ్యక్తి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగి చివరికి 2019 ఎన్నికల్లో టీడీపీలోకి వచ్చాడు. అనూహ్యంగా 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అక్కడే కొనసాగి ఉండుంటే ఏ ఎమ్మెల్సీనో వచ్చేటువంటి అవకాశం ఉండేది. దురదృష్టవశాత్తు అది కోల్పోయాడు. ప్రతిపక్షంలో ఉండిపోయాడు. మరలా అదే కంటిన్యూ చేస్తూ సేమ్ టీడీపీ పార్టీలోనే కొనసాగుతూ వచ్చాడు. కూటమి అధికారంలోకి వచ్చింది. సో ఆయనకి ఎమ్మెల్యే టికెట్ అయితే ఇవ్వలేదు. సో ఓవరాల్గా ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తారని చెప్పి ఆయన అభిమానులు, రాధా రంగా మిత్రమండలి అందరూ కూడా భావించారు. సో ఇప్పటి వరకు రాధాకి ఎటువంటి పదవి కూడా ఇవ్వలేదు. ఆయనకు సంబంధించి ఎమ్మెల్సీ ఇస్తారు అని చెప్పి పలు సందర్భాల్లో వార్తలు వచ్చినప్పటికీ కూడా అటువంటివి టీడీపీ ఎక్కడా కూడా దాటిని పట్టించుకున్నట్లుగా కూడా కనిపించలే. ఇటీవల గవర్నర్ కోటాలో ఖాళీ అయినటువంటి 2 స్థానాలకు కూడా వర్లరామయ్య గారికి, అలాగే అంగన్వాడీలకు సంబంధించినటువంటి రమాదేవి గారికి ఇవ్వటం జరిగింది. సో జనరల్గా ఇలాంటి ఈక్వేషన్స్లో సాటిస్ఫై చేయటంలో చంద్రబాబు నాయుడు గారిని మించిన వాళ్ళు ఉండరు అనేది పెద్ద అతిశయోక్తి ఏం కాదు. ఇలాంటి నామినేటెడ్ పదవుల పంపకాల్లో ఆయన అన్ని రకాల ఈక్వేషన్స్ని కూడా చాలా బ్యాలెన్స్డ్గా క్యాలిక్యులేట్ చేసి మరీ ఇస్తాడు. ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలి, దానివల్ల ఎక్కడ ఉపయోగపడుతుంది, మహిళలకు ఇవ్వాలా లేదంటే ఏ రిజర్వేషన్లో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి, ఏంటి, ఎవ్రీథింగ్ తెలుసు. అయితే మరి రాధాని ఎందుకు పక్కన పెడుతున్నారు? కొంతమంది చెప్పేటువంటి వర్షన్ ఏంటంటే కొడాలి నానితోటి, వల్లభనేని వంశీతోటి రాధాకి ఉన్నటువంటి ఒక స్నేహపూర్వకమైనటువంటి సంబంధం. సో ఇదే కారణం. సో ఈ కారణం చేతే రాధాని పక్కన పెట్టేస్తున్నారు. సో వాళ్ళిద్దరూ పార్టీ నుంచి వెళ్ళిపోయి నోటికొచ్చినట్టల్లా మాట్లాడారు కదా, సో అది కారణం. సో వాళ్ళు మాట్లాడిన దానికి వాళ్ళనే ఈ రోజు వరకు ఏం చర్యలు తీసుకోవాలి. కొడాలి నాని ఎన్ని మాట్లాడారు, ఏమన్నా చేశారా? నథింగ్, ఏం లేదు. వంశీ ఎన్ని మాట్లాడినారు, ఎన్ని చేశారు, ఏమన్నా చేశారా? నథింగ్, ఏమీ లేదు. సో వాళ్ళనే ఏమీ అయినప్పుడు రాధాని తీసుకొచ్చి ఏమైనా చేస్తారా? ఆయనకి పదవి ఇవ్వకపోవటానికి అది కారణం అవుతుందా? సొంత పార్టీలో కొనసాగుతూ పార్టీనే నమ్ముకుని ఉన్నప్పుడు మరి ఆయన ఎందుకు చేస్తారు? అది ఏమీ కాదు. రీజన్ ఏంటి అనేటువంటి అంశాల్లోకి వెళ్తే ఇక్కడ మెయిన్గా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ఇద్దరు లీడర్లని ప్యారలర్గా ఎదగనివ్వరు. ఇది ఆయన రాజకీయ పరమైనటువంటి ఒక నిర్ణయాలు, వ్యూహం అని చెప్పుకోవచ్చు. చాణక్యుడిగా ఆయన్ని చాలా మంది ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు, రాజకీయ చాణక్యుడు అని చెప్పి. సో ఓవరాల్గా అంత పెద్ద విషయాలు నాకు తెలియదు అనుకోండి. సో అంత గొప్ప వాళ్ళతో నేను పోల్చలేను, ఎందుకంటే నాకు పూర్తిగా తెలియదు కాబట్టి. సో ఇక్కడ విషయం ఏంటి అంటే ఏ ఇద్దరు వ్యక్తుల్ని ప్యారలర్గా ఎందుకు ఎదగనివ్వరు అంటే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి గొప్ప నాయకుడు ఎవరు అంటే వంగవీటి మోహన్ రంగా గారు. ఆయన తర్వాత మరలా అదే స్థాయిలో కాపుల్ని భుజానేసుకుని తీసుకొచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తుల పేర్లు మనం గనక మాట్లాడుకోవాల్సి వస్తే దాసరి నారాయణరావు గారు, హర్రామ జోగయ్య గారు, ముద్రగడ పద్మనాభం గారు. సో ఇందులో ఇద్దరు వ్యక్తులు ఈరోజు మన మధ్య లేరు, దాసరి నారాయణరావు గారు, అలాగే ముద్రగడ పద్మనాభం గారు. సో హరిరామ జోగయ్య గారు ఉన్నా కానీ ఆయన యాక్టివ్గా లేరు. మరలా రంగా గారి తరువాత ఆ స్థాయిలో కాపు సామాజిక వర్గానికి ఒక నాయకుడిగా నడవగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తి వంగవీటి రాధ. అయితే రాధాని గనక ప్రొజెక్ట్ చేస్తే అదే కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి మరొక ముఖ్య నేతకు అన్యాయం జరిగింది. అది ఎవరు అంటే గతంలో రంగా గారి స్థానాన్ని చిరంజీవి రీప్లేస్ చేస్తాడని చెప్పి అందరూ భావించినప్పటికీ కూడా చిరంజీవి పార్టీ పెట్టి తర్వాత తీసుకెళ్లి కాంగ్రెస్లో కలిపేయటం, అక్కడతో అందరి ఆశలు అడియాశలు అయిపోయినాయి. ఆ తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి తెర మీదకి వచ్చిన తర్వాత ఇక పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి సినిమా ఇమేజ్ కావచ్చు, గ్లామరస్ ఇమేజ్ కావచ్చు, ఆయనకున్నటువంటి ఫాలోవర్స్ కావచ్చు, సో దీంతో ఆయనే నెక్స్ట్ కాపు సామాజిక వర్గానికి ఒక నాయకుడిగా నిలబడగలిగేటువంటి అవకాశం ఉంది, ఆయన్నే ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళంతా కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కూటమిలో ఒక ముఖ్యమైనటువంటి భాగంగా, ఒక భాగస్వామిగా ఉన్నటువంటి నేపథ్యంలో అదే సామాజిక వర్గానికి చెంది అదే స్థాయిలో మరలా
ఒక చరిష్మాని, ఒక లీడర్‌షిప్‌ని బిల్డ్ చేయగలిగేటువంటి వ్యక్తి రాధాని గనక ఎంకరేజ్ చేసి ఏ ఎమ్మెల్సీనో ఏదైనా గాని ఇచ్చినట్లయితే, ఒకే సామాజిక వర్గంలో ఇద్దరి నేతలని ప్యారలర్‌గా ఎదిగేటువంటి అవకాశాన్ని చంద్రబాబు గారు కల్పించినట్లవుతది. ఇది రేపు పొద్దున పెద్ద వివాదాలకు దారితీయొచ్చు. ఎందుకని అంటే, రేపు కూటమి విడిపోవటంలో ఇదే ముఖ్య పాత్ర పోషించేటువంటి అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ కూటమి నుంచి విడిపోవటానికి అవకాశం వస్తుంది. సో, దాంతో 2గా చీలిపోయేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో, అందుకే ఇటువంటి పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకునే ఇప్పుడు పవన్ కళ్యాణ్‌కి రూట్ క్లియర్‌గా ఉండాలి కాబట్టి, కూటమి నేతల్లో కూటమి ధర్మాన్ని పాటిస్తున్నాము అని చెప్పుకుంటూనే, మరొక పక్క కూటమి విడిపోకుండా ఉండటానికి పవన్ కళ్యాణ్‌కి మరొక ప్యారలర్‌గా ఇంకో నేతను బిల్డ్ చెయ్యట్లేదు అని చెప్పి కాపు సామాజిక వర్గానికి చూపించటానికి రాధాని పక్కన పెడుతున్నారు తప్ప మరొకటి కాదు. భవిష్యత్తులో ఏమైనా ఇస్తారేమో, ఇవ్వొచ్చేమో ఒక ఎమ్మెల్సీ గాని, ఏదన్నా గాని. దీని మీద మీ అభిప్రాయం చెప్పండి.